అప్పలరాజు గారు చెప్పండి, ఇప్పుడు ఆ మనోహర్ రెడ్డి గారు చెప్పిందంతా విన్న తర్వాత ఈ 11 కోట్ల నోట్ల కథ మీకేమనిపించింది? అంటే అసలు ముందు నుంచి నేను ఒకటే చెప్తుంటాను సార్, ఇది పెట్టుడు కేసు, ఇది పెట్టుడు కేసులో భాగంగా డబ్బులు పెట్టడం కూడా జరిగిందని నేనైతే భావిస్తా ఉన్నాను. లేకపోతే ఇప్పుడే మనోహర్ రెడ్డి గారు చాలా చక్కగా దీనిపైన వివరణ ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఈవెన్ ఎల్లో మీడియా సెట్ ఆఫ్ దీనిలోనే ఒక వార్త ప్రచురితమయ్యేది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఎక్కడా కూడా డబ్బులు అనేది రికవర్ కాలేదు, ఇంతవరకు ఎక్కడా కూడా ₹1 డబ్బులు కూడా రికవర్ కాలేదు. డబ్బులు రికవర్ కానప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ కాంక్రీట్ ఎవిడెన్స్, నేరం జరిగిందని చెప్పడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండదు అని వాళ్ళే రాసేవారు. గత 3-4 months గా మీరు ఒకసారి గమనిస్తే మరి వాళ్ళే రాస్తున్నారు, ఎక్కడ డబ్బులు దొరకలేదు కాబట్టి దీన్ని మనం ప్రూవ్ చేయలేము అన్నటువంటి దాని నుంచి ఇప్పుడు ప్రూవ్ చేయాలి అంటే డబ్బులు దొరికాయి అనేటటువంటి దాన్ని ఒక ఎవిడెన్స్ చూపించాలి సిట్ వాళ్ళు. దానిలో భాగంగా ఆ కుట్రలో భాగంగా డబ్బులు అనేటటువంటివి పెట్టడం జరిగింది. చాలా ఆప్ట్ గా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రియాక్ట్ అయ్యారని నాకైతే అనిపించింది. ఎందుచేతంటే ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా సందర్భం వచ్చినప్పుడు తన వాదన ఆయన చాలా బలంగా వినిపించారు. ఆయన నేను పుట్టక ముందు జరిగినటువంటి అంశాలకి నేను బినామీ అనడం ఏంటి, అసలు నేను ఇచ్చానని చెప్తే అట్లీస్ట్ దానిపైన నా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉండాలా, అసలు ఎప్పుడు ప్రింట్ అయ్యా అన్నటువంటి వాయిస్ కట్ అవుతున్నట్టు చాలా చక్కగా ఆయన వాదనని ఇన్ పర్సన్ ఆయన వినిపించడం అన్నటువంటిది ఈ కేసులో ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. ఇవి ఒకటి సార్, కేసీఆర్ గారు ప్రజలకైతే దీనిపైన క్లారిటీ వచ్చింది, ప్రజలైతే దీనిపైన చాలా స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంటే ఈ వాట్ ఐ మీన్ లిక్కర్ షాప్స్ మెయింటైన్ చేసి వినియోగం తగ్గించి ట్యాక్సులు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచింది. 14-19 మధ్యలో 5 సంవత్సరాలు కలిపితే ఒక 23-25 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తే 19-24 మధ్యలో ప్రభుత్వానికి సుమారుగా 60-65 వేల కోట్లు ఆదాయం వచ్చింది. అది కూడా గవర్నమెంట్ నిర్వహించింది. ఇప్పుడు చూస్తే అంత ఆదాయం లేదు. లిక్కర్ పాలసీ వల్ల ఆదాయం పెంచడం కోసం అని చెప్పి ప్రజల మీద భారం వేయడం కోసం మళ్ళీ ఇప్పుడు పర్మిట్ రూమ్లు అంటున్నారు, ఇంకోటి ఇంకోటి చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజలకైతే క్లారిటీ ఉంది, కానీ మనం ఒకటి దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం లేదు. ఇంకో అంశం కూడా మీరు మాట్లాడాల్సి ఉంది. అప్పలరాజు గారు, ఇంకో అంశం మీద కూడా మీరు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఈయనతో కూడా మాట్లాడించిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈ మధ్య ఈ 11 కోట్ల కథ మీకు ఏమనిపించింది? సినిమాల్లో అక్కడక్కడ పోలీసులు రైడ్ చేయటాలు, ఏదో చేయటాలు కనిపిస్తుంది చూడండి, అట్లా అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకనంటే ఆయన ఒక నిందితుడు, ఆయన స్పష్టంగా కోర్టులోనే అడిగారు ఎప్పుడు ప్రింట్ చేశారు, అవి ఎక్కడ ఉన్నాయి, నెంబర్లు ఏంటి, ఎక్కడ పెట్టారు, అవి చెప్పండి, వెంటనే చెప్పే అక్కడ ఆన్ స్పాట్ అయిపోవాలి కదా. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి దొరికినాయి ఇవన్నీ పెట్టుకొని ఉండాలి కదా. అవి లేవు అని అంటే అక్కడ మనకు ఒక డొల్లతనం అనిపిస్తుంటది. సరే ఇంకా కోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడచ్చు, కోర్టులో లేదు ఇంకా, అది ఇంకా ఛార్జ్ ఉన్నా కూడా ఆపాదించకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ స్పాట్ లో ఇదో ఇవండి పరిస్థితి అని చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇదంతా ఏముందంటే అదేదో మామూలుగా అయితే ఎక్కడ దొరికితే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించాలంట. మరి ఇన్కమ్ ట్యాక్స్ పంపించడం ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పంచనామా చేసి సాక్షులతో సహా సంతకాలు పెట్టించాలి. పంచనామా అంటేనే ఆ ప్యాకింగ్ ఎట్లా ఉంది, ఆ నోట్లు ఎన్ని పంచనామా అంటే పాపం చిన్న స్థాయి ఉద్యోగుల్ని ఇద్దరిని తీసుకొస్తారబ్బా, వాళ్ళేమో ఎన్ని వెనరు వాళ్ళు ఎక్కడ సంతకం పెడితే నెంబర్లు ఉండాలి. ఒక సైంటిఫిక్ సంతకాలు పెట్టించుకొని అవి చేయించాలా. ఇదే ఊరికే పెట్టేసేసి అయిపోయింది. ఇప్పుడు రాజకేశ్వర అన్న వాదన ఆసక్తికరంగా అయిపోయింది కదా. వాళ్ళు ఆయన బయట అవతల పక్కన డొల్లతనం కనిపిస్తుంది ఇక్కడ ఇప్పటికే. ఎందుకంటే 24 ఓకే, టైం తక్కువ ఉంది. ఇక అప్పలరాజు గారు మీరే చెప్పాలి దీని మీద. ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడన్న ఆడియో వైరల్ అవటం, అలాగే ఏపీలో అరాచకం జరుగుతుంది, అరాచకం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు గారు అంటూ, ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడేవాడు, ఇప్పుడేమో గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాడు విధ్వంసం అని, అదని ఇదని. సో ఈ ఎమ్మెల్యేల అరాచకం, మీరు పలాసలో మీరు కూడా ధర్నాలు చేసినట్టున్నారు అక్కడ జరుగుతున్న ఇసుక కుంభకోణం వీటన్నిటి మీద. సో పరిస్థితి ఎట్లా ఉంది? యాక్చువల్లీ చంద్రబాబు గారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క న్యాచురల్ రిసోర్సెస్ ని ఎమ్మెల్యేలకు అప్పచెప్పారండి.
మాకు జగన్ సార్ ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి పాపం చిత్తశుద్ధితో పని కట్ అవుతున్నట్టు ఇది అవుతుందా? రైట్, ఆయన లైన్లోకి వచ్చి సార్ ఇక్కడ మనం రెండు విషయాలు సార్. ప్రభుత్వం మొత్తంగా ఒక ఏమంటామంటే ట్రస్టీ రాష్ట్రంలో ఉండే సహజ వనరులని, సంపదని దాన్ని తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం అనే ఒక రెండు చక్రాల బండిని నడుపుతూ పోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పక్కన దోపిడీ అనే దానికి ఒక ఎమ్మెల్యే మీద ఆ రకంగా వీడియో రావటం, చంద్రబాబు గారు ఏమో ఉపన్యాసం చెప్పటం, ఏది వాళ్ళతో అవదలే ఏమన్నారు చివరిలో, ఇది వస్తామని అంటున్నారు, ఇంకా రారులే అన్నాడు కదా సార్. అట్లంటే దేశంలో ప్రజాస్వామ్యము 2 సీట్లు ఉన్న భారతీయ